ఫ్రెండ్స్తో అంటూ ఉండేవాడిని, ఇంతసేపు పెళ్ళిలో ఎలా కూర్చుంటారా, అసలు ఆ పంచె కట్టుకుని ఏం చేయగలుగుతాం మనం, పంచె కట్టుకోమనం కానీ ఎన్ని పంచెలు ఇస్తే అన్ని కట్టుకుంటున్నాను. ఐ వాస్ నాట్ ఈవెన్ హెసిటెంట్ బై నాట్ వేరింగ్ దిస్ వన్, అని చాలా హ్యాపీగా వేసుకుంటున్నాను అనమాట. నేను ఎందుకు అలా ఉన్నానో నాకు తెలియదు, బట్ లేటర్ ఆన్ పంచె కట్టుకోవడం అనేది నాకు నచ్చేసింది, అంత నచ్చింది. ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్గా కాకపోయినా దిస్ వాజ్ ఏ లెసన్ ఫర్ మీ. అంటే ఏమో, బట్ మన కల్చర్ గురించి, మన సాంప్రదాయాలు ఇలా ఉంటాయని తెలుసుకున్నప్పుడు అదంతా చాలా కొత్తగా నచ్చేసింది నాకు ఒకసారిగా. దాని ముందాక చేయలేదా, ఇలాంటివి చూడలేదా, పంచె ఎప్పుడు కట్టుకోలేదంటే కట్టుకున్నాం, కానీ ఓపెన్ ఫోరంలో ఇంతమంది 100 మంది చూసినప్పుడు కట్టుకోవడం అయితే ఫస్ట్ టైం. దట్ టు ఫర్ మీ అది ఫస్ట్ టైం. కానీ ఆ హెసిటేషన్ అనేది మాత్రం ఆ రోజు అస్సలు లేదు. ఆ రోజు అసలు ఏమీ లేదు, బికాజ్ ఐ ఫీల్ దట్ డే ఈజ్ మైండ్. అది నాకు సంబంధించిన ఇంపార్టెంట్ డే. ఆ రోజు డిసప్పాయింట్ అవ్వకూడదు, ఆ రోజు ఏది నా బ్రెయిన్లోకి రాకూడదు ఎక్సెప్ట్ సీత కదా. ఒక పెళ్ళి అనగానే కలిసేది 2 మనసులు, 2 మనుషులు, 2 కుటుంబాలు వేరు వేరు ప్రపంచాల నుంచి వచ్చి ఒక చోట ఒకే ప్రపంచంగా మారిపోవటం, అది ఈరోజు జరుగుతుంది. అసలు ఎక్కడో విజయవాడలో నేను చెన్నై, విజయవాడ, హైదరాబాద్ మొత్తం తిరుగుతున్న నేను హైదరాబాద్లో సీతని కలవడం, అసలు లెస్ దాన్ 6 monthsలో ఇదంతా అయిపోవటం ఒక మ్యాజిక్లో అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు పెళ్ళి ఇంత బాగా జరుగుతుందని, అండ్ ఇంతమంది వస్తారని. కంటిన్యూస్గా ఈవెంట్ తర్వాత ఈవెంట్ ఎవ్వరికి ఆ ఎక్సైట్మెంట్ తగ్గలేదు. ఓకే, ఈరోజు ఇది జరిగింది, హల్దీ అయింది, రేపు సంగీత్, ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నారు, సంగీత్ తర్వాత పెళ్ళి, ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో ఆ స్మైల్, వాళ్ళని కలుస్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ వర్ణనాతీతం, అసలు మాటల్లో చెప్పలేము. ఆ రోజు ఎంత జరిగిందంటే నేను మాటల్లో చెప్పలేనంత జరిగింది. నా భావాలు కూడా సరిపోవేమో, అంత బాగుంటుంది ఆ రోజు. మీరు అక్కడ చాలామంది ప్రజెంట్ ఉండి లైవ్లో చూసిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఆల్సో నేను యూట్యూబ్లో లైవ్ పెట్టినప్పుడు చాలామంది చూశారు. బట్ మీ అందరికీ ఎంత డిఫరెంట్ ఫీలింగ్, ఎంత హ్యాపీనెస్ అయితే వచ్చిందో దానికి ఇంటూ 100 times నేను హ్యాపీగా ఉన్నాను ఆ రోజు. అండ్ ఇట్ వాస్ నాట్ అన్ ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. అంటే పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి చేసుకుంటాము అనే ఒక థాట్లో ఉన్నాం, కానీ టిల్ నా ప్లానింగ్లో, నా ప్రాసెస్లో, నా బ్రెయిన్లో అసలు నేను అంత ఫీడ్ చేసుకోలేకపోయాను, అంత ప్రాసెస్ చేసుకోలేకపోయాను. అంత బాగుంది ఆ రోజు. వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను వెళ్ళటము తక్కువ, నేను వెళ్ళిన తర్వాత ఒకవేళ అంతసేపు అంత పెద్ద ఈవెంట్ చూడటం కూడా చాలా తక్కువ. దట్టు మా ఫ్యామిలీలో, క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో మైన్ ఇస్ ద ఫస్ట్ వెడ్డింగ్ అనమాట. ఇంత 5 days కంటిన్యూస్గా జరగడంలో. సో ఇంకా స్పెషల్గా, ఇంకా కొత్తగా, చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. మీరే చూస్తారుగా వీడియో మొత్తం చూసినప్పుడు. సో తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు కామెంట్ చేయండి కింద. సో లెట్స్ సీ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. చతుష్పదే అమ్మ మీరిద్దరు లేవండి.
వేద పండితుల మంత్రోచ్చారణలతో మంగళవాద్యాలతో చాలా బ్రహ్మాండంగా ఆనందంగా జరిగింది మా పెళ్ళి. ఆ రోజు జరిగిన ప్రతీది ఇంకా నా కళ్ళ ముందే ఉంది. అసలు మర్చిపోవడానికి వీలు లేకుండా ఉంది. అంత ఆనందంగా ఉంది, అంత బ్రహ్మాండంగా ఉంది. అసలు వచ్చిన వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ, ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందంగా మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిన వాళ్ళే. అంటే ఇది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఒక డిఫరెంట్ ఫీలింగ్, చాలా కొత్తగా ఉంది, చాలా 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 బాగుంది. ఆ రోజంతా స్టార్టింగ్ లేపేశారు, ఫాస్ట్గా తీసుకొచ్చారు కళ్యాణ మండపానికి. అండ్ మన కల్చర్, మన ట్రెడిషన్స్ ఎంత బాగుంటాయంటే ఒక పెళ్ళి అనగానే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండి చేయించేలా ఉంటుందన్నమాట ప్రతిదీ. అది ఎంట్రన్స్ దగ్గర నుంచి అసలు అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నేను వేరే వాళ్ళ పెళ్ళికి కూడా చాలా తక్కువ సార్లు వెళ్తాను. బికాజ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ పొద్దున్నే నుంచి ఒక 24 hours కంటిన్యూస్గా ఉంటుంది. దట్ పర్టికులర్లీ బ్రాహ్మణ్ పెళ్ళిళ్ళు అంటే నన్ను మార్నింగ్ 7 o'clock కళ్యాణ మండపానికి తెస్తే 7:30 అప్పటి నుంచి పూజ మొదలుపెట్టాము. లిటరలీ యూ డోంట్ బిలీవ్, 7:30 మొదలుపెట్టిన వాళ్ళం నైట్ మళ్ళీ ముహూర్తం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 దాకా పూజ చేస్తూనే ఉన్నాం. ఆల్ రౌండ్ ద క్లాక్ 24 hours ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ ఫుడ్. ఇది కొంచెం ఓవర్గా ఉన్నా కానీ బట్ యా, దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ వెడ్డింగ్స్. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా చాలా కొత్తగా ఉంటుంది. ఒక వేరే వరల్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట మనం ఇవన్నీ జరుగుతున్న టైంలో. దట్టు విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నప్పుడు అదొక డిఫరెంట్ ఫీలింగ్ అబ్బా. అందరికీ, ఉన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్.